నిలుపుకునేలా షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ చట్టం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సమాన హక్కులు అవకాశాలు దక్కి తమ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మిన వారికి ఇది ఒక వెలుగు రేఖ. ఎస్సీ కులాల ఉపవర్గీకరణ డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశ్యం అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం, విద్య మరియు ఉపాధి అవకాశాల్లో న్యాయమైన వాటా కల్పించటం. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు పంజాబ్ రాష్ట్రం వర్సెస్ దవిందర్ సింగ్ కేసులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఈ సంస్కరణకు న్యాయపరమైన మార్గదర్శకంగా నిలిచింది. ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై నివేదికను ఇవ్వమని కోరింది. ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను వారి సామాజిక ఆర్థిక వెనుకబడిన స్థాయిని బట్టి 3 వర్గాలుగా విభజించాలని సూచించింది. జస్టిస్ షమీం అఖ్తర్ గారి నివేదికను ఆమోదించి దాని ప్రకారమే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని మా ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలోనే ఈ వర్గీకరణను అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నూతన చట్టం ఎస్సీ ఉపకులాల సాధికారతకు తొలి మెట్టు. ఈ చట్టం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ సామాజిక సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిక్సూచిగా మారనుంది. ఆదివాసీల గిరిజనుల వైవిధ్య జీవన విధానాన్ని, వారి హక్కుల్ని కాపాడుతూ వారికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తున్నాం. గిరిజన అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక STSDF ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైద్యం, విద్య, జీవనోపాధి వంటి అనేక కీలక రంగాల్లో అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి వాటిని సమర్థవంతంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరా గిరి జల వికాసం అనే ఒక ప్రత్యేక పథకంతో పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతుల కొరకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటిని అందించాలని నిర్ణయించాం. వచ్చే 4 సంవత్సరాలలో 12,600 కోట్లతో 2.1 లక్షల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాం. పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వం SC/ST సబ్ ప్లాన్ చట్టం అమలును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు చెందిన 13,617 కోట్లు, ఎస్టీలకు చెందిన 1,317 కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా బకాయి పెట్టింది. మా ప్రభుత్వం ఈ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా 2023-24కి సంబంధించిన బకాయిలు కూడా కేటాయిస్తున్నాం. SC/ST వర్గాల కోసం చేసిన చట్టాలను గౌరవించి వారికి న్యాయంగా చెందాల్సిన నిధుల్ని అందించడం ఈ వర్గాల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమకు 40,232 కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. సమగ్ర సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే సామాజిక ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనకు మొదటి మెట్టు. మేము చేపట్టిన కులగణన చారిత్రాత్మక అసమానతలను రూపుమాపే లక్ష్యంతో గతంలో ఎన్నడూ చేపట్టని సామాజిక ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. కుల ఆధారిత గణన గురించి ఎన్నో దశాబ్దాలుగా డిమాండ్లు కొనసాగుతున్నాయి. సముచిత ప్రాతినిధ్యం,
మరియు వనరుల సమాన పంపిణీని నిర్ధారించేందుకు ఇది అత్యంత ఆవశ్యకం. ఈ సర్వే రాష్ట్ర చరిత్రలోనే విస్తృతమైన శాస్త్రీయ పారదర్శక డేటా సేకరణ కార్యక్రమంగా నిలిచి మొత్తం 1.12 కోట్ల కుటుంబ వివరాలను సేకరించింది. ఈ సర్వేలో కులం, భూ సంపద, విద్యా స్థాయి, ఉపాధి స్థాయి, రాజకీయ ప్రాతినిధ్యం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి వంటి అనేక ప్రధాన అంశాలను సమగ్రంగా సేకరించాం. 96% కవరేజ్తో ఈ సర్వే అత్యంత విజయవంతమైన సామాజిక ఆర్థిక డేటా సేకరణగా దేశంలోనే నిలిచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేందుకు సమర్థవంతమైన పాలనకు ఈ సర్వే కీలక డేటాను అందించింది. రానున్న పంచాయతీ ఎలక్షన్లలో వెనుకబడిన తరగతుల వారికి వారి జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు అందించడానికి అవకాశం ఏర్పడింది. ఈ డేటా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు మరియు సమగ్ర ఆర్థిక అభివృద్ధి విధానాల రూపకల్పనకు ఆధారంగా మారనుంది. సంక్షేమ పథకాలలో బీసీలకు ఇతర శాఖల నుండి కూడా కేటాయింపులు చేసి మరియు ఖర్చు చేయడం జరుగుతుంది. పశుసంవర్ధక శాఖ ద్వారా చేపల పెంపకానికి, పరిశ్రమల శాఖ ద్వారా చేనేత కార్మికులకు చీరల పంపిణీ కోసం, వ్యవసాయ శాఖ ద్వారా రైతు భరోసా మరియు రుణమాఫీ పథకాల కింద వేల కోట్ల రూపాయలు వీరి కోసం ఖర్చు చేయటం జరుగుతుంది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 11,405 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా తెలంగాణ నేతన్న పొదుపు నిధి, తెలంగాణ నేతన్న భద్రత, నేతన్న బీమా, తెలంగాణ నేతన్నకు భరోసాలను అమలు చేస్తున్నాం. 2018 నుండి 2022 వరకు మరమగ్గ కార్మికులకు బకాయి పడ్డ 10% నూలు సబ్సిడీ కింద 37,49,00,000 రూపాయలను ఈ సంవత్సరంలో విడుదల చేశాం. చేనేత కార్మికుల కోసం రాజన్న సిరిసిల్ల, వేములవాడలో 50 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో నూలు డిపోని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 64.7 లక్షల మంది సభ్యులకు ఏటా 2 నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ చీరలను తయారు చేసే బాధ్యత మన రాష్ట్ర నేతన్నలకే అప్పగించాలని కూడా నిర్ణయించాం. చేనేత రంగానికి ఈ బడ్జెట్లో 371 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో మైనార్టీల భద్రతకు, సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ లో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అంతర్భాగం అవుతాయి. తద్వారా మైనార్టీ విద్యార్థులు కూడా ఇతర విద్యార్థులతో పాటు అత్యుత్తమ విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది. ముస్లిం సోదరులు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్రకు తగిన నిధులు కేటాయించాం. హజ్ 2024 యాత్రకు 11,446 మంది వెళ్లటం తెలంగాణ చరిత్రలో ఒక రికార్డు. రాజీవ్ యువ వికాసంలో భాగంగా మైనార్టీ సోదరీమణులకి 840 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు చేపడతాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 3,591 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. రాబోయే 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 25,000కు పైచిలుకు కొత్త ఎంఎస్ఎంఈ పరిశ్రమలను స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పాలసీతో స్వయం సహాయక బృందాలు ఎంఎస్ఎంఈలుగా మారేందుకు అన్ని దశల్లో సహాయం అందిస్తాం. నూతన పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళా పారిశ్రామికవేత్తలకి, 17% ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి,
కేటాయించాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి 50 లక్షల రూపాయల పరిమితికి లోబడి 50% వరకు భూమి ధరలో రాయితీని ఇస్తుంది. అదనంగా ప్రైవేట్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ తగ్గింపులు, విద్యుత్ వినియోగ ఛార్జీలు మరియు భూమి ధర రాయితీలు అందిస్తుంది. ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి పాలసీలో మూలధన పెట్టుబడి రాయితీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాం. మెగా మాస్టర్ ప్లాన్ 2050 నాటికి తెలంగాణ రాష్ట్రం అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్ 2050 పాలసీని ప్రభుత్వం రూపొందించింది. హైదరాబాద్ ఒక్కచోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలోనే అభివృద్ధి చెందాలన్నది ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఐటీ, ఫార్మా, హెల్త్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, గార్మెంట్స్, మెటల్ వేర్, చేనేత ఆభరణాల తయారీ మొదలైన క్లస్టర్లను ఏర్పాటు చేసి పరిశ్రమలను అభివృద్ధి పరచడానికి కావలసిన అన్ని చర్యలు చేపడుతున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ను NH-163కి ఇరువైపులా ఏర్పాటు చేస్తాం. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఔషధాల తయారీ కంపెనీలకు, బయోటెక్ మరియు లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పడుతుంది. యాంటీబయోటిక్స్, సింథటిక్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, కాస్మెటిక్స్ సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మాసిటీలో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పెట్టుబడులకు గొప్ప ఆకర్షణ కేంద్రంగా మారింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్లో జనవరి 2025లో జరిగిన వార్షిక సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పాల్గొని ప్రపంచ పారిశ్రామికవేత్తలను కలిసి వారిని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం జరిగింది. తత్ఫలితంగా టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్ మరియు డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాల్లో ఉన్న 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడుల విలువ 4 రెట్లు ఎక్కువ. అమెరికా, సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి మరో 14,900 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో 3,527 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఐటీ ఆధారిత సేవలకు సంబంధించిన సేవా రంగం అభివృద్ధికి దోహదపడితే సానుకూల ప్రభుత్వ కీలక నిర్ణయాల ఫలితంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గత సంవత్సరంగా ఎంతో అభివృద్ధి చెందింది. కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ వంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక ప్రక్రియల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ 2024ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. USA, UK, నెదర్లాండ్, మలేషియాతో పాటు దాదాపు 100 దేశాల కంపెనీ యజమానులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు, స్టార్టప్లు, విద్యార్థులతో సహా 10,000 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్కి హాజరైనారు. ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, సీడాక్ వంటి కీలకమైన AI కంపెనీలతోనూ ఇతర స్టార్టప్లతోనూ ప్రభుత్వం 20 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. తెలంగాణని AI టెక్నాలజీలో అగ్రభాగాన నిలిపేందుకు AI స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ని ఆవిష్కరించాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అంకురాలను, స్టార్టప్ కంపెనీస్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ ఉద్యోగులు మరియు యువత యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యతను పెంపొందించడం, పరిపాలనలో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించుకోవటం ఈ రోడ్ మ్యాప్ యొక్క ప్రధాన లక్ష్యాలు. ఫ్యూచర్ సిటీలో అంతర్భాగంగా 200 ఎకరాల్లో ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మిస్తాం. ఈ ఏఐ సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్ కంపెనీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ఈ బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయటం ప్రభుత్వ ధ్యేయం. సాంప్రదాయ ఇంధన వనరులను ఒక పక్క వినియోగించుకుంటేనే సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ విద్యుత్ వినియోగంలో విశేషమైన వృద్ధిని సాధించింది. అంతేకాకుండా మన ట్రాన్స్కో తక్కువ సరఫరా నష్టాలతో దేశంలోని అగ్రగామి విద్యుత్ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ సంవత్సరం తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,918 మెగావాట్లకు చేరుకున్నా మనం ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించగలిగాము. పునరుత్పాదక విద్యుత్ ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం 2030 నాటికి 20,000 మెగావాట్లు మరియు 2035 నాటికి 40,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తుని అదనంగా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు శంకర్పల్లి వద్ద 250 మెగావాట్లు ఆబ్లిక్ 500 మెగాహెర్ట్జ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. సింగరేణి సంస్థ, తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులకు అందించే ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలకి కేటాయిస్తుంది. అదనంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు 50 లక్షల కుటుంబాలకు మరియు రాష్ట్రంలోని 30,000 ప్రభుత్వ విద్యా సంస్థలకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఈ పథకాల కోసం ఈ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వేర్లపాలెం గ్రామంలో టీజీ జెన్కో ఆధ్వర్యంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన పర్యావరణ అనుమతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల తీవ్ర జాప్యం జరిగింది. మా ప్రభుత్వం కృషి చేసి అనుమతులు సాధించి 2 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2025 మే నాటికి అన్ని 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ అంబులెన్స్ సర్వీసెస్ ను ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కడైనా ఏదైనా కారణంతో విద్యుత్ సమస్య ఉత్పన్నమైతే ఫిర్యాదు చేయడానికి 1912 టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశాం. ఫిర్యాదు అందిన వెంటనే విద్యుత్ అంబులెన్స్ లో సిబ్బంది అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఈ అంబులెన్స్ లో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, 3 లైన్మెన్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. దీంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్, థర్మల్ విజన్ కెమెరాలు, కేబుల్స్, రక్షణ పరికరాలు మరియు మరమ్మతుకు అవసరమైన ఇతర పరికరాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ లో 57 సబ్ డివిజన్లకు ఒక్కో వాహనం కేటాయించాం. త్వరలో ఈ వినూత్న సదుపాయాన్ని రాష్ట్రమంతా విస్తరిస్తాం. విద్యుత్ శాఖకి బడ్జెట్లో 21,220 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టింది. 2023 డిసెంబర్ నుండి ప్రభుత్వం వివిధ ఆసుపత్రులకి ఆరోగ్యశ్రీ పథకం కింద 1,215 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇది గత సంవత్సరాల కేటాయింపు కంటే 50% అధికం. దీని ద్వారా 2.84 కోట్ల మంది పౌరులకు
నిరంతర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద మన రాష్ట్రానికి అధిక నిధులు రాబట్టేందుకు వీలుగా మన రాష్ట్ర వాటా క్రమం తప్పకుండా సకాలంలో విడుదల చేసి గతం కంటే ఎక్కువ నిధులు పొందగలిగాం. రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాల ద్వారా ఉచిత డయాలసిస్ సేవలు అందించబడుతున్నాయి. దీని ద్వారా 1,00,000కు పైగా రోగులకు ప్రయోజనం చేకూరి 948 కోట్ల రూపాయల మేరకు ప్రజలపై ఆర్థిక భారం తగ్గింది. ఈ సేవలు మరింత విస్తరించేందుకు వీలుగా 95 కొత్త డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేయటం జరిగింది. అత్యవసర వైద్య సహాయాన్ని బలోపేతం చేయడానికి అంబులెన్స్ సేవలు అందుబాటులో లేని మండలాల్లో 136 కొత్త అంబులెన్స్ని ప్రవేశపెట్టాం. వైద్య, విద్య మరియు ఆసుపత్రుల మౌలిక సదుపాయాలు విస్తృతంగా అభివృద్ధి చేస్తున్నాం. నూతన వైద్య కళాశాలలో 400 అదనపు MBBS సీట్లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా 16 నూతన నర్సింగ్ కళాశాలలు మరియు 28 అనుబంధ హెల్త్ సైన్స్ కళాశాలల ద్వారా ప్రతి సంవత్సరం 2,640 మంది విద్యార్థులకి అదనంగా వైద్య విద్యను అభ్యసించేందుకు అవకాశం లభించనుంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర గల శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తిరిగి పూర్వ వైభవం కలిగించేందుకు 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్లో 12,399 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. దేశంలోనే అత్యంత వేగంగా పట్టణీకరణ తెలంగాణలో జరుగుతుంది. పలు ఐటీ పరిశ్రమల ఏర్పాటు, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రభుత్వం చేపట్టే విప్లవాత్మక చర్యలు దీనికి దోహదపడుతున్నాయి. హైదరాబాద్తో పాటు తరువాత స్థాయి నగరాలైన వరంగల్, నిజామాబాద్, ఖమ్మం కూడా అభివృద్ధి పరుస్తున్నాం. వరంగల్ను విద్య, వైద్య మరియు ఐటీ కేంద్రంగాను, నిజామాబాద్, ఖమ్మంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ నగరం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నందున తదనుగుణంగా ప్రధాన మౌలిక సదుపాయాలతో పాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు హై సిటీ ప్రణాళిక అమలు చేస్తున్నాం. HCT ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాస్లు, 10 రోడ్ల విస్తరణ పనులు 7,032 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించాం. 150 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు కూడా చేపట్టాం. జలమండలి ద్వారా 2024లో పలు విప్లవాత్మక ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలపై మొత్తం 20 MLD సామర్థ్యం కలిగిన 4 మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టాం. మూసీ ప్రక్షాళనలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కింద గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నింపి వాటిని పునరుజ్జీవింప చేయడానికి అవసరమైన పనులు చేపడుతున్నాం. గత కొన్ని దశాబ్దాల కాలంగా ఎప్పుడూ పట్టించుకొని మ్యాన్ హోల్స్ పూడిక తీత పనులు ఒక స్పెషల్ డ్రైవ్ గా జలమండలి చేపట్టింది. 3,025 కిలోమీటర్ల మురుగునీటి లైన్లు శుభ్రం చేసి 2.39 లక్షల మ్యాన్ హోల్స్ లో పూడిక తీత పూర్తి చేయడం జరిగింది. ఫలితంగా ఇప్పటి వరకు మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులు 20% మాత్రమే శాతానికి పైగా తగ్గాయి. ORR ఫేజ్ 2 నీటి సరఫరా ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. దీని ద్వారా HMDA పరిధిలో విస్తరించిన పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించబడుతుంది. పట్టణాల్లో వరద సమస్యలు ఎదుర్కోవటానికి ప్రభుత్వం సమగ్ర నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. హైదరాబాద్ లో వరద నీటిని నివారించేందుకు 5,942 కోట్ల